నమస్తే. ఈ రోజు నుంచి పార్లమెంట్ సెషన్ అయిపోయేంత వరకు ప్రతిరోజు మార్నింగ్ నేను పెట్టే వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అంటే న్యూస్ అని నేషనల్ న్యూస్, అది ఆ రాష్ట్రంలో వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఇదంతా అవసరం లేదు. ఎందుకంటే ఇది పార్లమెంట్ అయిపోయేంత వరకు వాళ్ళందరూ ఇది వాళ్ళ ఆ మాట అన్నారు ఈ మళ్ళా అంటే చెబుతాను కదా, వాళ్ళందరూ ఇప్పుడు పార్లమెంట్లోనే ఉన్నారు కాబట్టి. సో మనం లెట్ us only టాక్ అబౌట్ ది డైలీ అప్డేట్స్ అబౌట్ ది పార్లమెంట్, డిఫరెంట్ బిల్స్ వాట్ ది కెప్ట్ అండ్ ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఓకే, నిన్న ఒక 3 బిల్స్ మీద వీళ్ళు పార్లమెంట్లో 3 బిల్స్ పెట్టారు నిన్న. ఆ 3 బిల్స్ ఏం పెట్టారు అంటే, నేను ప్రతిరోజు ఈవినింగ్ హైలైట్స్ చెప్తాను పార్లమెంట్లో ఏం జరిగింది అనేది. ఎవ్రీడే మార్నింగ్ ప్రీవియస్ డే పెట్టిన బిల్లుల గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, ఈ 10 రోజులు మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 3 బిల్లులు పెట్టారు నిన్న. ఒకటి మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్ 2025. మణిపూర్లో అల్లర్లు జరిగి రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది కాబట్టి దానికి సపరేట్గా ఒక ట్యాక్స్ పెట్టడానికి ప్రయత్నం చేశారనమాట. ఇది మణిపూర్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్. దాన్ని సపరేట్గా ఓన్లీ మణిపూర్ని అప్లిఫ్ట్ చేయడానికి ఒక మంచి ఉద్దేశం. ది ఏమంటారు, ది ఎయిమ్ ఈజ్ గుడ్. యూ వాంట్ టు హెల్ప్ ద మణిపూర్ స్టేట్ టు కమ్ అవుట్ విత్ బెటర్ ట్యాక్స్ రెజీమ్. ఓకే, దట్ ఈజ్ ఓకే. బట్ కాకపోతే ఏంటంటే ఏ బిల్లు పెట్టినా సరే చర్చ జరగాలి. చర్చ జరగకుండా ఫాస్ట్ని బిల్లు పెట్టేశారు. ఎందుకంటే అవతల వాళ్ళు ఒక పక్కన ఓట్ చోరీ అని అంటుంటే, వాళ్ళు వాకౌట్ చేస్తుంటే, ఓట్ చోరీ అని చెప్తుంటే, గొడవ చేస్తుంటే, మీరు ఏదైనా చేసుకుని మేమైతే బిల్లు పాస్ చేసేస్తున్నామని చెప్పి బిల్లు పాస్ చేశారనమాట. దాన్ని అది యాక్చువల్గా జరిగింది. మోర్ ఓవర్ మీరు ఆ బిల్లు పాస్ చేశారు కరెక్టే మణిపూర్కి సంబంధించి. ఇన్స్టెడ్ ఆఫ్ మణిపూర్ బిల్లు అని మాత్రమే పెట్టే బదులు నార్త్ ఈస్ట్ బిల్లు అని పెడితే, నార్త్ ఈస్ట్లో అన్ని స్టేట్లకు వర్తిస్తుంది కదా. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో మణిపూర్ లాగా అన్ని స్టేట్లు ఒక రకంగానే ఉంటాయి. అవి ఎందుకు నార్త్ ఈస్ట్ స్టేట్లు అని పెట్టకుండా స్పెసిఫిక్గా మణిపూర్ అని పెట్టారు? బీజేపీ రూల్డ్ స్టేట్స్ని ఫేవరిజం చేయటానికి స్పెసిఫిక్గా మణిపూర్ని పెట్టారు. లేదంటే బీజేపీ ఆ మణిపూర్లో చేసినటువంటి అల్లర్ల నుంచి, వాళ్ళకు వచ్చిన చెడ్డ పేరు నుంచి బయటపడటానికి స్పెసిఫిక్గా మణిపూర్ ఈ ట్యాక్స్ బిల్లు పెట్టారని అనుకోవాల్సి వచ్చింది. దాని బదులు అసలు ఎంటైర్ నార్త్ ఈస్ట్ ట్యాక్స్, వాళ్ళ నార్త్ ఈస్ట్ వరకు సపరేట్ ట్యాక్స్ పెడితే దాంట్లో బీజేపీకి సంబంధం లేని గవర్నమెంట్లు కొన్ని ఉన్నాయి, వాళ్ళకి బెనిఫిట్ చేయకూడదు అనుకుంటున్నారు. అంటే బీజేపీ లేకపోతే ఆ స్టేట్లకు బెనిఫిట్ చేయకూడదా? సో నార్త్ ఈస్ట్ స్టేట్లో ఆ ఏడు స్టేట్లు పెడితే బాగుండేది అనేది నా ఉద్దేశం. మరోవారు ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి ట్యాక్స్ రెజీమ్లో స్మాల్ ట్రేడర్స్ ఇన్ హిల్ డిస్ట్రిక్ట్స్, మణిపూర్ హిల్ డిస్ట్రిక్ట్స్లో స్మాల్ ట్రేడర్స్కి చాలా ఇబ్బందికరమైనటువంటి బిల్ అనమాట అది. ఇదంతా సంథింగ్ లుక్ లైక్ ఇన్సర్జెన్సీ డ్రివెన్ ట్యాక్స్ కైండ్ ఆఫ్ థింగ్. అది రూట్ కాజ్ ఏంటి అర్థం చేసుకోకుండా, ఇన్సర్జెన్సీ ఎక్కువ ఉంటుంది నార్త్ ఈస్ట్లో, ఇన్సర్జెన్సీ ఎక్కువ ఉంటున్నప్పుడు వాటి రూట్ కాజ్ తెలుసుకోకుండా స్పెసిఫిక్గా ఇదిగో మణిపూర్లో అల్లర్లు జరిగాయి కాబట్టి దానికి సపరేట్ ట్యాక్స్ ఇద్దామనేది. ఇది మొత్తం కూడా ఆ ఒక్కటే కాకుండా పక్కన ఉన్న 2-3 రాష్ట్రాలు కూడా ఇన్సర్జెన్సీ జరిగేది. ఓకే, అక్కడ కూడా ఇప్పుడు నాగా ఉంది, నాగాలో కూడా ఒక నాగా మిలిటెంట్స్ ఉన్నారు, అక్కడ కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. సో ఇవన్నీ కూడా రూట్ కాజ్, బేసిక్ కాజ్ తెలుసుకోకుండా ఫాస్ట్ని బిల్లు పెట్టారేమో మణిపూర్కి సంబంధించి అని నాకైతే అనిపించింది. ఓకే, సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025 బిల్లు పెట్టారు. ఏంటిది సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025? ఇదేంటిది సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025? ఈ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే, స్మోకింగ్, టొబాకో వీటి వల్ల అనారోగ్యం వచ్చేస్తుందండి, మీరందరూ ప్రతి దేశం కూడా వీటిని కంట్రోల్ చేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని దేశాలకు చెప్పింది. దాంట్లో మన భారతదేశం కూడా చెప్పింది, మీ దేశంలో ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని ప్రకారం బికాజ్ ఆఫ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, రైట్? దానివల్ల భారతదేశంలో ఎక్కువ మంది చనిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందని ఒక బిల్లు పట్టుకొచ్చారు, కొత్త బిల్లు. అదేంటంటే ఈ జిఎస్టీ నుంచి డైరెక్ట్గా ఎక్సైజ్ డ్యూటీస్కి వెళ్ళారు. ఇప్పుడు ఈ స్మోకింగ్ సిగరెట్లు, బీడీలు, పొగలు ఉంటాయి కదా, వాటికి ఇంక జిఎస్టీ కాకుండా డైరెక్ట్గా ఎక్సైజ్ డ్యూటీస్ వేసారనమాట. ఇక వాటికి జిఎస్టీ పడదు, డైరెక్ట్గా ఎక్సైజ్లోనే పడిపోయింది. దానికి సంబంధించినటువంటి ఏమన్నా వస్తే ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్నారనమాట. అందుకని దానికి సంబంధించిన ఒక బిల్ పెట్టారు. 20,000-30,000 కోట్ల రూపాయలు పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్కే ఖర్చు పెడుతున్నారు వీళ్ళు.
ఓకే. అంటే వీళ్ళు ఏమంటారంటే 20,000 30,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఎక్సైజ్ డ్యూటీ జిఎస్టీ నుంచి తీసుకెళ్ళి ఎక్సైజ్కి పడేయటం వల్ల ఈ టొబాకో ఇవన్నీ ఫారెన్వి 20,000 30,000 కోట్లు వస్తే వాటిని మన పబ్లిక్ హెల్త్కి వాడవచ్చు అనేది వాళ్ళకి మెయిన్ ఎయిమ్. బట్ కాకపోతే ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు జస్ట్ ఇమాజిన్, ఈ దేశంలో ఎక్కువగా పాన్ పరాగ్ తినేవాడు, చూవింగ్ గమ్ నమిలేవాడు, గుట్కా పాన్ పరాగ్ వేసుకొని నములుతుంటాడు, గుట్కాలు తినేవాళ్ళు ఉంటారు, స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింకింగ్ చేసేవాళ్ళు, మొత్తం కూడా 70% ఆఫ్ పీపుల్ ఆర్ పూర్ అండ్ మిడిల్ క్లాస్. వీళ్ళే గుట్కాలు దిగిన వీళ్ళంతా కూడా 70% పూర్ అండ్ మిడిల్ క్లాస్. దాన్ని డిస్కరేజ్ చేద్దామని ట్యాక్స్ పెంచుతారు. ఓకే ఫైన్, ఇది టొబాకో ఇటువన్నిటిని కూడా మనం డిస్కరేజ్ చేయాలంటే ట్యాక్స్ పెంచాలి. ట్యాక్స్ పెంచినప్పుడు ఆబ్వియస్లీ ఏమైందంటే స్మగుల్డ్ గూడ్స్ వచ్చేస్తాయి లోపలికి. స్మగుల్డ్ గూడ్స్ మీద చట్టం చేయకుండా, అంటే స్మగుల్డ్ గూడ్స్ మీద పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ అనేది చేయకుండా మీరు ఇవి చేస్తే ఇవి ఇంకా డేంజర్లోకి వెళ్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క లిక్కర్ని డిస్కరేజ్ చేస్తాను అని మందు సీసాల మీద పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. మందు సీసాల మీద పెంచితే ఈ తెలుగుదేశం వాళ్ళు వీళ్ళందరికీ గొడవ చేసింది ఏంటి, నువ్వు మందు సీసాలు పెంచావని చెప్పి వీళ్ళు లిక్కర్ పక్క నుంచి చీప్ లిక్కర్ తాగారు, లివర్లు పోయినాయి వాళ్ళకి, నువ్వు రూట్ కాస్ తెలుసుకోకుండా నువ్వు పెంచావు అని చెప్పి గొడవ చేశారు. ఇది చీప్ లిక్కర్ దాన్ని. కాబట్టి నేను క్వాలిటీ మంది ఇస్తాను, క్వాలిటీ మద్యం ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు 100 రూపాయలకి మంది ఇస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు ఇదే ప్రాబ్లం అక్కడ ఇప్పుడు వీళ్ళు పెట్టిన బిల్ ఇది ఎక్సైజ్ పెట్టిన సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025. దీనికి సంబంధించి కొద్దిగా అమెండ్మెంట్ చేశారు. ఇది పొగాకు టొబాకోకి నువ్వు పెంచితే దెన్ వాట్ ఇఫ్ 70% ఆఫ్ కామన్ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ పాన్ పరాగ్ గుట్కా అండ్ ఆల్. ఇప్పుడు వాళ్ళు జగన్ గారు మందు పెంచారని చీప్ లిక్కర్ తాగారని చెప్పి ఏదైతే చేశారో ఇప్పుడు ఇక్కడ మీరు పొగాకు వాటన్నిటికి పెంచారు కాబట్టి స్మగుల్డ్ గూడ్స్, చీప్ స్మోకింగ్, చీప్ సిగరెట్లు మొత్తం కూడా ఇన్సర్జెన్స్ అయిపోతాయి లోపలికి. దానికి ఏంటి అమెండ్మెంట్ ఏం చేశారని దాన్ని చెప్పకుండా ఇలా హడావుడిగా బిల్లులు పెట్టడం అనేది ఇట్ మే లీడ్ టు సమ్ అదర్ ప్రాబ్లం. ఎనివే ఈ బిల్లు కూడా పాస్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళెలా ఓడ్చారు అని వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వీళ్ళు ఆల్రెడీ పాస్ చేశారు బిల్ని. అదొకటి నాకు అర్థమైపోయింది. ఇక మూడో బిల్లు పెట్టింది నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్. అర్థమైందా? నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్. అసలు నేషనల్ సెక్యూరిటీ అంటే ఏంటి? పక్కన పాకిస్తాన్ వాడు, అమెరికా వాడు, దుబాయ్ వాడు, పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్, మియన్మార్ వాడు మన మీద ఎప్పుడు దాడి చేస్తాడు, టెర్రరిస్ట్ దాన్ని నేషనల్ సెక్యూరిటీ అంటారు కదా. వీళ్ళు చెప్పిన నేషనల్ సెక్యూరిటీ అది కాదు. వీళ్ళు అదే చెప్తున్నాయి, సిగరెట్లు, గుట్కాలు ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీ లాంటివి అని ఒక బిల్లు పెట్టారనమాట. పాన్ మసాలాకి నేషనల్ సెక్యూరిటీ సైన్ గూడ్స్కి దాని పేరు నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ అని పెట్టారు. ఓకే సరే, వాళ్ళు ఏమీ మళ్ళీ ఇంకదే సెస్ ఇవన్నీ తగ్గించి వాటి తగ్గించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది కాబట్టి తగ్గించడానికి ఈ 3 బిల్లులు పెట్టి. బట్ ఇక్కడ ఇదేంటంటే ఈ టైటిల్లోనే ప్రాబ్లము. ఇదేంటంటే పెద్ద ప్రాపగండా ఇది. ఎందుకంటే హెల్త్ సెక్యూరిటీస్ ఏ నేషనల్ సెక్యూరిటీ. సారీ, నేను పైన ఏమన్నాను, హెల్త్ సెక్యూరిటీసే నేషనల్ సెక్యూరిటీ బిల్. హెల్త్ సెక్యూరిటీసే నేషనల్ అంటే హెల్త్ సెక్యూరిటీ ఉంటే నేషనల్ సెక్యూరిటీ వచ్చింది అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. నేషనల్ సెక్యూరిటీకి హెల్త్ సెక్యూరిటీకి ఈ రెండింటికి లింక్ పెట్టడం ఏంటి? ఆ టైటిల్లోనే నేను ఐ ఫెల్ట్ సమ్ వాట్ ఏమంటారు సమ్ ఎబ్నార్మల్గా అనిపించింది. నేషనల్ సెక్యూరిటీ అనేది బయట అది ఏజెన్సీ, పక్కోళ్ళు వచ్చి దేశం మీద దాడి చేస్తుంటే ఇది నేషనల్ సెక్యూరిటీ. హెల్త్ సెక్యూరిటీ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే సరే, ఏదో పెట్టారు వాళ్ళ తిప్పల వాళ్ళు బట్టి వాళ్ళు పెట్టారు, బిల్లు అయితే పెట్టారు దానికి సంబంధించి. మిలిటరీజం టు పెట్టడం. ఓకే, డిస్ప్రపోర్షనేట్గా అది అదే చెప్తున్నది 80% ఆఫ్ పాన్ మసాలాలు తినేవాళ్ళు, పాన్ మసాలా డబ్బాకి వెళ్ళి తినేవాళ్ళు 80% లేబరర్లు, వీళ్ళందరూ తింటారనమాట. సో ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళందరూ బిల్లు 10,000 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ జనరేట్ చేయడానికి ప్లాన్ చేశారు వీటి మీద ట్యాక్స్లు వేసి.
ఇవన్నీ కూడా రెవెన్యూ జనరేట్ చేయడానికి చేసినటువంటి ట్యాక్స్. రెవెన్యూ జనరేట్ చేయడానికి మీరు అంత ఎక్కువ వేస్తే మీరు మళ్ళీ అదే చెప్పేది పాన్ డబ్బాల్లో చీప్ డబ్బాలకు వెళ్ళిపోతారు, చీప్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి వాటిని ఎలాగా వీళ్ళు కంట్రోల్ చేస్తారనేది మనకైతే తెలీదు. ఓకే, ఈ 3 బిల్లులు అయితే నిన్న పెట్టారు. ప్రతిపక్షాలు మాత్రం ఏదేదో అన్నారు, ప్రతిపక్షాలు మాత్రం గొడవ చేసి ఓట్ చోరు అని చెప్పి వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు పాస్ చేసుకున్నారు. ఎన్డీఏ వాళ్ళు ఉంటారు కాబట్టి పార్లమెంట్లో వాళ్ళైతే బిల్లు పాస్ చేసుకున్నారు. ఓకే, ఇది ఈ 3 బిల్లులకు సంబంధించి. దీంట్లో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఏం సపోర్ట్ చేశారు? ఈ 3 బిల్లులకి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు సపోర్ట్ చేశారా లేదా, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారా లేదా అనేది నేను ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో, ఎందుకంటే లోకల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కాబట్టి ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో మాట్లాడతాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఐ థింక్ వైఎస్ఆర్సీపీ డిడ్ నాట్ సపోర్ట్ ఫ్యూ బిల్స్. వాళ్ళు ఉన్నారు కానీ పార్లమెంట్లోనే ఉన్నారు, ఇండియా బ్లాక్ వాళ్ళతో కలవలేదు. బట్ దే ఆర్ ఇన్ ద పార్లమెంట్ విత్ ఎన్డీఏ, బట్ దే డి నాట్ సపోర్ట్ దేర్ బిల్స్. ఫ్యూ బిల్స్ దే డి నాట్ సపోర్ట్. కొంచెం న్యూట్రల్గా ఉన్నారని నాకు అనిపించింది వైఎస్ఆర్సీపీ. ఏ బిల్లులు ఏం జరిగింది అనేది ఆ ఛానల్లో మాట్లాడితే చూడండి. థ్యాంక్ యూ, నమస్కారం.